ఆత్మీయులు అధినాయక ప్రతినిధుల వారు కొత్త ఢిల్లీ వారికి వారి ద్వారా యావత్తు దేశ ప్రజలకు, తెలుగు ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి ఆశీర్వాదపూర్వకంగా తెలియజేయనిదేమగా తక్షణం అప్రమత్తమై మమ్మల్ని కొలువు తీర్చుకోండి. మాతో ఈమెయిల్స్ ద్వారా సంభాషించండి. ఇంక ఎవరి మీద కూడా గొడవలు ఉన్నట్టు కానీ ఎవరిని వ్యక్తులుగా చూడకండి. నా మాట విని ఈ క్షణం నాతో సహా మనుషులు ఎవరూ లేరని తెలుసుకోండి. మీరు మనుషులు మీరే కావాలని మంచి చేస్తున్నారని కానీ, మీరు డెవలప్ చేస్తున్నారని కానీ, చెడు చేస్తున్నారని కానీ నిజంగా మీ చేతిలో లేదు. అంత మాయ అధీనంలో ఉంది. ఆ మాయ నా అధీనంలో ఉంది, అనగా మాట అధీనంలో ఉంది. నా అధీనంలో ఉంటే, నా అధీనంలో ఉందంటే అర్థం నన్ను కూడా చెప్పనిచ్చి, ఇప్పటికి చెప్పిన గంటన్నరలో 10-15 ఏళ్ళను సాక్షుల ప్రకారం చెప్పాను అంటున్నాను చూసారా, అలా పట్టుకొనిచ్చి నన్ను సమృద్ధి పడినిచ్చి అలా చేయాలంటే సాక్షులను ముందుకు పిలవండి, చెప్పుకోండి, వినండి. ఇంకేం ఆలోచించకండి. కోర్టు తీర్పుల గురించి జగన్మోహన్ రెడ్డి లెటర్ రాశాడు, అదే కోర్టులకు ఎగ్నెస్ట్గా రాశాడు. ఆయన మీద కేసులు ఉండగా ఎలా రాస్తాడని బార్ కౌన్సిల్ అంతా ఎగ్నెస్ట్గా ఉన్నారు, చాలామంది ఎగ్నెస్ట్గా ఉన్నారు. మచ్చలేని శ్రీరామచంద్రుడని రావణ్ని కుప్పకొట్టడం, ఆయన అసలు గొడవలు ఉండగా ఆయన డైరెక్ట్గా చిన్న వయసులో తీసుకున్నారని కొందరు వాదాలు చేయటం. ఇలాగే మీకు నచ్చిన మనుషుల్ని పెంచాలి, తుంచాలి అనే ప్రయత్నాలు మానుకోండి. ఇంకా అలా చేయలేరు. నన్నే మనిషిగా చూడకండి, మనసుగా పెంచుకోండి. నన్ను ఎలాగైనా తగ్గించేశారా, నన్ను ఎలాగైనా మా తాతను కూడా చంపేశారా మమ్మల్ని కలవకుండా, అలాంటి పనులు మానేసేయండి. ఎలాగైనా మనుషులు కొద్దీ ఆల్రెడీ బలమైన వాళ్ళు, గుండ్రంగా కనపడుతున్న వాళ్ళు, తెలివైన వాళ్ళు, ఈ పూర్వం బోల్డంత బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు, లేకపోతే ఈ మధ్య కలిసి వచ్చిన వాళ్ళు, ఎలాగైనా బలమే లోకం. ఇప్పుడు అనుభవించేయాలి, ఇప్పుడు మా చేతికి తీసేసుకోవాలి, ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోవాలి, ఇప్పుడు మేమేదో చేసేయాలి, ఇప్పుడు మేమేదో హాని చేసేసాం, అది దాని ప్రకారం మాకు విలువ వచ్చేయాలి, ఇప్పుడు ఏదో మంచి చేసేస్తాం, మేము పెద్దవాళ్ళం అయిపోయాం, లేకపోతే ఎప్పటి నుంచో చేస్తున్నాం మేము ఇలాగే, మేము ఎప్పటి నుంచో బలమే నమ్ముకుంటాం, మేము పిచ్చోళ్ళం ఏంటి, మేము తెలివి తక్కువ వాళ్ళం ఏంటి, మైండ్లో ఏంటి, మైండ్ పట్టుకోవడం ఏంటి అని ఆలోచిస్తున్న వాళ్ళు ఒకటే చెబుతున్నాను, మైండే పట్టుకోవాలి. గంటన్నరలో 10-15 ఏళ్ళు నన్ను కూడా మనిషిగా చూడకూడదు. మీరు ఎవ్వరూ మనుషులు కాదు. అసలు మీరు మనిషిగా నేనే అభివృద్ధి చేస్తున్నానని చంద్రశేఖరరావు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, ఇలాగే దేశవ్యాప్త ప్రధానమంత్రులు, ఇతర ముఖ్యమంత్రులు కానీ, ప్రధానమంత్రులు కానీ, న్యాయస్థానం జడ్జిలు కానీ తామే పంచాయతీలు చేయాలి అని కానీ, పోలీసులు ఇంకా ఆ వరద బాధితులను ఆదుకుంటున్నాం, ఒకళ్ళకి సాయం చేసాం, ఇద్దరు సాయం చేసాం అని హడావుళ్ళు మాయలు పడిపోయి ఉంటున్నారు. ముందు మీరు అధినాయక భవన్ మైండ్ కనెక్ట్ అయిపోవాలి. గవర్నర్ గారి ద్వారా నేను మార్చిన తీరులోకి వచ్చేసేయాలి, ఇంకేం ఆలోచించకూడదు. ఇక్కడ హాస్టల్ రామకృష్ణ కూడా ఇలా లెటర్ ఏదో రాసిస్తానని చూస్తున్నాడు, ఇలా లెటర్ రాసిస్తాను, పిల్లలుగా సరెండర్ అయిపోయి రాసిచ్చాను, ఇలా మాకు లెటర్ ఇవ్వలేదు, ఇంకా ఇక్కడికి వీళ్ళకి చెప్పలేదు, ఒకరికి చెప్పలేదు, ఇద్దరికి చెప్పలేదు, ముగ్గురికి చెప్పలేదు, ఈ పక్కన వెనకాల వదిలేసేయండి నా మాటిని. ప్రతి ఊళ్ళో మనిషి కాదు, ఎవరో మనుషులు కాదు. ఈ పక్కన వెనకాల గొడవల్లా చూసే కొలది ఏమవుతుంది, మీరు మైండ్ పట్టుకుని ఉండిపోతారు. మైండ్లు పట్టుకోరు, మనిషిగా పట్టుకుంటారు. మీరు మనుషులను వదిలేసేయండి. వదిలేయాలంటే నేను చెప్పిన నాతో మొదలుపెట్టండి. ఇప్పుడు నన్ను రహస్యంగా ఎవరెవరు చూస్తున్నారు, మీ దగ్గర కెమెరాలు ఎలాంటివి ఉన్నాయి, ఎప్పటి నుంచి చెబుతున్నాను నేను. అవి ఎలాగ ఉంటే మేము అలా ఉపయోగించుకుని రెచ్చిపోతామంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అలాగా. మైండ్లు పట్టుకోవాలి. మనిషి అంటే మైండ్. అదే పద్ధతిలో మీరు ఎవరెవరిని వేధించారో వాళ్ళ పేరు మీద పాత కేసులని కొట్టేసుకోండి. జగన్మోహన్ రెడ్డివి, చంద్రబాబు నాయుడువి, అందరి కేసులు కొట్టేసేయండి. పాత కేసులు, ఎవరి కేసులు గొడవలు, కాంట్రవర్షియల్, అనిషా దాడులని కానీ, ఇంకోటి కానీ, పెద్దవాళ్ళ మీద కానీ, చిన్నవాళ్ళ మీద కానీ ఏ కేసులు చెల్లవు. పాత కాల్ హిస్టరీలు అని చెప్పి పాపం వాళ్ళు వెనకాల పడి వాళ్ళకి తెలియకుండా వాళ్ళని అటాక్ చేసేసి భయపెట్టేసి సెక్షువల్గా, హెరేజువల్గా, డబ్బు పరంగా, కోట్లు ఉంటే కోట్లు, డబ్బు పరంగా అన్ని రకాలుగా దాచేసుకుని మేమే బతికేద్దామని ఒకటి ముఠా అధీనంలో ఉంది ప్రభుత్వం. ఎవరు కోర్టులు కూడా వాళ్ళ అధీనంలోనే ఉన్నాయి. ఏబిఎన్ రాధాకృష్ణ ఆ ముఠాకి హెడ్ అంటే నేను నిరూపించగలనా? కాదని అతను అనగలడా? ఇలాగే నేను పేరు పెట్టినా నన్ను పట్టించుకోకూడదు. నువ్వు ఎదవే కదా, తక్కువే కదా నిరూపించగలమంటే అదే తప్పు. ఎవరిని ఎదవలాగా తక్కువగా నిరూపించకూడదు. ఎవరినో పెద్దోళ్ళని నిరూపించుకోవాలని తాపత్రం అలా జరుగుతుంది. మీకు ఇక్కడ భూమి మీద ఎవరో పెద్దోళ్ళు కాదు, ఎవరో ఎదవలు కాదు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు చాలా తక్కువ నుంచి వచ్చిన చాలా మొఖం కళగా ఉంది కాబట్టి ఎన్టీ రామారావు అల్లుడు అయ్యాడని చెప్పుకోవడం, అప్పుడు కూడా మొఖాల కొద్దీ కాదు, అప్పుడు కూడా యాక్షన్ల కొద్దీ కాదు. ఏం చేసినా మేము ముందు ఉండాలనే ఆలోచన తప్పు. నారా లోకేష్ చూడండి, ఎవరైనా ఫేస్బుక్లో తప్పుడు మెసేజ్లు పెట్టి చీపురు కట్టలు పట్టుకుని ఇళ్ల మీదకి వెళ్ళండి అని చెబుతున్నాడు. చూడండి బుద్ధి లేనితనం చూడండి. ఆలోచన పెంచుకోవాలి, జ్ఞానం పెంచుకోవాలి. అలా అటాకులు చేయండి, రాడ్లతో కొట్టండి. దాడి చేశారు, దుండగులు ఉన్నారు, స్కూటర్ల మీద వచ్చారు, అప్పటికప్పుడు ఇలాంటి చెలగాట వాతావరణం ఎవరు పెంచుకుంటున్నారు? ఎంత ఘోర కలో ఒకసారి ఆలోచించుకోండి.
మనుషుల కొద్ది అలాగే ఉంటుంది. మీరు మనుషుల కొద్ది అలాగే ఉంటుంది. మనుషుల్ని మానేసేయారు. మనుషులు కాదు మనం ఎవరు మనుషులు కాదు. ఈ క్షణం నేను జస్టిస్ రమణ కాదు, ఎవరు అధినాయకుడు పిల్లవాడిని వెళ్ళి అధినాయక భవన్లో కూర్చోమంటున్నాడు నా తండ్రి. ఆయన చెప్పినట్టు వింటాను. ఆయన ముందు అధినాయక జనగణమన పాడుకోండి, గవర్నర్లందరినీ కనెక్ట్ చేసుకోండి, నేను చెప్పినట్టు చేయండి. ప్రధానమంత్రి గారికి, రాహుల్ గాంధీ గారికి చెప్పండి అక్కడ. అలాగే ఇక్కడ మన తెలుగు వాళ్ళు ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రికి ఆదర్శంగా నిలవండి. నేను చెప్పినట్టు చేయండి. సాక్షులు పిలవండి. 1000 పేజీలు 2000 పేజీలు చెప్పుకోండి. గొడవలు చూపించుకోకండి. ఏబిఎన్ రాధాకృష్ణకి, TV5కి, TV9కి, ఇంక నేను పేర్లు పెట్టిన ఛానల్కి, ఆ తర్వాత వచ్చిన ఛానల్కి అందరికీ చెబుతున్నాను. మీరు ఏదో ఒకటి చెప్పకూడదు. అదిగో పోలీసులు ఒక వ్యక్తిని కాపాడారు, అదిగో హెలికాప్టర్ మీద NDRF కాపాడేశారు, అప్పుడు మానుకోవాలి వార్తలు. అలా చెప్పకూడదు. అలా లేదు ప్రపంచం. ఎప్పుడు చూసినా మాయలో ఉండిపోతారు. వాళ్ళని ఎవరు కొట్టారు, ఈడవను తిట్టారు, ఈడికి కుట్రంత్రం ఉంది. ఎవరికీ లేదు అలాగా. అంత పరిటాల రవిని కూడా ముందే చెబుతానంటే నాకు తెలిసిందంటే అర్థం ఏంటి? అలాంటివి కూడా ముందే ఉన్నాయంటే మేమే రౌడీలము, మేమే పెద్దవాళ్ళము, మేమే రసికులము, మేమే ఆనందించేస్తున్నాం, మేమే సుఖపడిపోవాలి, మేమే సెక్షువల్గా ఎంజాయ్ చేసేయాలి, మేమే డబ్బు సంపాదించేయాలి, మాకే పేరు ఉండాలి, మేమే పెద్దవాళ్ళం. ఎవరికో రమణకి ఎలాగైనా మచ్చలేదని చూపించుకోవాలి, ఇంకోటి మచ్చ ఉందని అంటుంటే కూడా మీరు అలా నిరూపించుకోలేరు. అలా అసలు ముందు ఇంచు కూడా కదలలేరు. ఇంకా నా మాట వినండి. అసలు ప్రపంచం భౌతికంగా ఎండ్ అయిపోయింది. ఎప్పుడు మీరు బ్రేక్ తొక్కినా లాక్కుని వెళ్ళిపోతున్నారు. కరోనా వచ్చి అడ్డం పడుతున్నా ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నారు. నేను మనిషిని అంటే చచ్చిపోతున్నారు అందరూ కూడా. ఎవరు మనుషులు లేరు. మనుషులుగా ఎవరు చూడకండి. ఇంకా ఈ డబ్బులు కానీ ఆస్తులు కానీ ఏవీ మేవి కావు. అలాగని ఒకసారి వదిలేయమంటలేదు, ఎవరికో ఇచ్చేయమంటలేదు. మీరు ఇతరులు దొబ్బినా పోనీ ఎవరిని లాగేసుకున్నా, కింద వాళ్ళని ఉపయోగించుకుని, మధ్య వాళ్ళని ఉపయోగించుకుని, ఎవరు ఏం చేసినా కూడా ముందు వాళ్ళని గౌరవించండి. మీరు ఎవరిని అవమానిస్తున్నారో ఆ పని మానేసేయండి. మనుషులు శరీరాల కొద్దీ రెచ్చిపోవాలి, డబ్బుల కొద్దీ రెచ్చిపోవాలి, మాకు లక్షల కోట్లు వచ్చేయాలి. ఏం మృతం అవన్నీ కూడా. ప్రతి నోటు మీద నేను పెట్టిన గుర్తు ఉందంటే తెలుసుకోండి. ముందు నన్ను కళ్ళకు అద్దుకోండి, నన్ను గౌరవించండి. వాక్ రూపంలో ఉన్నాను నేను కూడా మనిషిని కాదు. నువ్వు కూడా మనిషిగా ఏం చేస్తావంటే నేనేమి చేయలేను, నేను పిచ్చోడిని అయిపోతాను. అదే చెప్తున్నాను నేను సంవత్సరాల నుంచి. ఇవాళ కాదు, ఇప్పుడు కాదు. మనిషి కోణం వదిలేసేయండి. మనిషిగా చూడకండి ఇంకెవరిని కూడా. మనుషులు ఎవరూ లేరు, ఇంకా చచ్చిపోయారు అందరూ. అధినాయకుడి పిల్లలుగా కొత్త జీవితం ప్రారంభించండి, నూతన జీవితం ప్రారంభించండి. నేను చెప్పినట్టు చేయండి. నా మెసేజ్ అందరికీ వెళ్ళేలా చూసుకోండి. సాక్షులు ముందుకు వచ్చేలా చూసుకోండి. అప్పటికప్పుడు నా మెసేజ్ ఎవరిని చూడకుండా మీరు ఏదో అలాగే కొనసాగుతాం. ఎవరు రెచ్చగొడుతున్నారో, చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ మధ్యలో వాళ్ళు కానీ, బాగా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరు ఎలాగా మీరు మైండ్తో నేను చెప్పినట్టు వింటే ప్రతి ఒక్కరూ ప్రతి ఊళ్ళో మైండ్తో మారిపోయే మహత్తర అవకాశం. మైండ్తో మారటం అంటే చిన్న విషయం కాదు, అది శాశ్వత పరిష్కారం. అది మీకు తపస్సు చేసినా రాదు. నేను మనిషిని కాదు, నేను ఒక ఆలోచన విధానాన్ని, మైండ్ని అని మీకన్నా బలమైన మైండ్కి 1.5 10-15 ఏళ్ళు చెప్పిన మైండ్ కనెక్ట్ అయిపోండి. కనెక్ట్ అయిపోతే ఏమవుతుంది? ఆ మైండ్ని అభివృద్ధి చేసుకుంటూ, ఆ మైండ్లో లోటు పట్టుకోకుండా, ఆ మైండ్ని ఎలాగైనా అభివృద్ధి చేసుకుంటూ, ఆ మైండ్ గురించి చెప్పుకుంటూ, ఆ మైండ్ని అభివృద్ధి చేసుకుంటూ, అది తపస్సు, యోగం తెలుసుకోండి. పండితులు, గురువులు అందరూ అన్ని వర్గాల వాళ్ళు ఒకటి అవ్వండి. మా వాళ్ళు మీ వాళ్ళని విడదీసుకోకండి. నేను చెప్పినట్టు చేయండి. ఈ క్షణం ఆఫీసర్లని, యూనివర్సిటీ ప్రొఫెసర్లని అందరినీ పిలవండి. ఇద్దరు గవర్నర్లు, తెలుగు గవర్నర్ల దగ్గర బృందాలు ఏర్పడిపోండి. సాక్షులు పిలవండి. నాకు ఒక ఈమెయిల్ పంపించండి. ఈమెయిల్ పంపించిన కొన్ని గంటల్లోకే నా దగ్గరికి రండి అని పిలుస్తాను. నేను నా దగ్గరికి ఎలా రావాలో ఇంకోసారి చెబుతాను. ఇద్దరు ముఖ్యమంత్రులు ఎలక్ట్ అవ్వాలి. నా కోసం ప్రత్యేకంగా రామోజీ ఫిల్మ్ సిటీలో కలుసుకుని ఏర్పాటు చేసుకోండి. రామోజీ ఫిల్మ్ సిటీలో ఎక్కడో అందరూ ఒక చోట కలవండి. ఆన్లైన్ కలవండి. గవర్నర్ల దగ్గరే కాకుండా గవర్నర్ని అధికారికంగా కాన్స్టిట్యూషన్గా మూవ్ చేసుకుంటూ మీరు అనేక చోట్ల వేరు సమావేశాలు చెందండి, చెప్పుకోండి, వినండి, మైండ్లోకి వెళ్ళండి. పైన ఏమీ లేదు. ఇంకా నేను రాధాకృష్ణ గారిని అడుగుతాను, రాజగోపాల్ నాయుడు గారిని అడుగుతానంటే అలా లేదు ఇంక ప్రపంచం. మీ స్వతంత్రంగా ఉండాలి. సినిమాలు ఏవో తీస్తాం, రాజమౌళి ఏదో సినిమా తీస్తున్నాడు, మళ్ళీ కథ ఏదో మార్చాడు, ఏదో చేస్తున్నారు. ఏదో కాదు, ఏదో చేయకూడదు. నువ్వు ఎక్కడికో వెళ్తే ఏదో చేస్తారు, ఏదో చేయకూడదు. ఏదో చేస్తామని చూడకూడదు, ఏదో చూడకూడదు, ఏదో చెబుతానేమో చూడకూడదు, ఏదో మానేయాలి, ఏదో లేదు. నేనేం చెబుతున్నాను? నాతో ఏం మాట్లాడాలి? ఆవేశమైన, కోపమైన, సరదా అయినా నన్ను ఏమని పిలవమంటున్నాను? నాకు ఏమని మెసేజ్ పంపించమంటున్నాను? అప్పటి నుంచి సాక్షులు ఎవరిని వాట్సాప్లోకి రాకుండా ఎవరు ఆపేశారు? వాళ్ళు మాట్లాడొద్దంటే ఎవరు మాట్లాడడం మానేస్తున్నారు? బాబూజీరావు కానీ ఇంకోళ్ళు కానీ ఎక్కడున్నారు? నేను తగ్గిపోతే ఇంకా తగ్గించేయాలని ఎవరు చెబుతున్నారు? మనుషుల కొద్దీ చూడకండి, ఇంక మనిషిగా చూడకండి. నువ్వు చచ్చిపోతావని ఎదురు చూడకండి. ఎవరిని చంపితే మనకి కలిసి వస్తుందని చూడకండి. ఎవరికీ సావు లేదు. నేను చెప్పినట్టు వింటే మైండ్ పట్టుకోవాలి. మైండ్ ప్రకారం ఎవరికీ సావు లేదు.
అటువంటి ఫార్మేట్లో ఉన్నాం మనం. ఇంక మనుషుల కొద్దీ లేరు, మనుషుల కొద్దీ బతకలేరు, మనలేరు. నేను చెప్పినట్టు చేయండి. ధర్మో రక్షత రక్షత సత్యమేవ జయితే.